అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. జనవరి 11, 2026 రోజున కరీంనగర్ జిల్లా రజక సంఘం అధ్యక్షులు రాచకొండ నరేష్ గారి ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు సభ్యులుగా ఎన్నికైన జిల్లాలోని రజక కులస్తులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సన్మాన కార్యక్రమానికి ముందుగా రజక సంఘం ప్రాంగణంలో గల మడేలేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం భగత్ నగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో సన్మాన సభను నిర్వహించారు. కరీంనగర్ జిల్లా రజక సంఘం అధ్యక్షులు రాచకొండ నరేష్ గారి ఆధ్వర్యంలో వారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హుస్నాబాద్ ఏసీపీ సదానందం గారు, కరీంనగర్ జడ్పీ సీఈఓ శ్రీనివాస్ గారు, తెలంగాణ స్టేట్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ భారతి గారు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు లింగంపల్లి నాగరాజు గారు, రజక సంఘం సీనియర్ నాయకులు బసవరాజు శంకర్ గారు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో రజక సంఘం జాతీయ అధ్యక్షులు కుల్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూసాల సంపత్ గారు, కరీంనగర్ జిల్లా గౌరవ అధ్యక్షులు కొత్తకొండ రాజయ్య గారు, ప్రధాన కార్యదర్శి కొత్తకొండ శ్రీనివాస్ గారు, డ్రై క్లీనింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బూత్కూరి శ్రీకృష్ణ గారు పాల్గొనగా, అలాగే రజక సంఘం జిల్లా నాయకులు రాచకొండ రాజయ్య గారు, వనపర్తి శంకర్ గారు, గంగిపల్లి వెంకటేశ్వర్లు గారు, పైడి కొమరయ్య గారు, దుబ్బేట రవీంద్ర గారు, గంగధర లక్ష్మయ్య గారు, జడ్పీ లచ్చన్న గారు, రజక సంఘం జిల్లా మహిళా నాయకురాలు లక్ష్మీ గారు పాల్గొన్నారు. మరియు రజక సంఘం మండల అధ్యక్షులు రామడుగు మండల అధ్యక్షులు ఎడవెల్లి మల్లేశం గారు, గంగధర మండల అధ్యక్షులు రాగళ్ల రమేష్ గారు, తిమ్మాపూర్ మండల అధ్యక్షులు పున్నం శ్రీనివాస్ గారు, గన్నేరవరం మండల అధ్యక్షులు మునిగంటి నాగరాజు గారు, వీణవంక మండల అధ్యక్షులు రెడ్డిరాజుల రాజు గారు, సైదాపూర్ మండల అధ్యక్షులు పున్నం శ్రీనివాస్ గారు, కొత్తపల్లి మండల అధ్యక్షులు గట్టు శ్రీనివాస్ గారు, శంకరపట్నం మండల అధ్యక్షులు తాటిచెర్ల తిరుపతి గారు తదితర రజక సంఘ నాయకులు, మహిళా నాయకురాళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రజక సంఘం జిల్లా అధ్యక్షుడు రాచకొండ నరేష్ గారు ఇచ్చిన పిలుపు మేరకు నూతనంగా గెలుపొందిన రజక సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు జిల్లా నలుమూలల నుండి భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సభలో రజక సంఘం జిల్లా అధ్యక్షులు రాచకొండ నరేష్ గారు జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులతో కలిసి ముఖ్య అతిథులను, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను శాల్వాలు కప్పి మెమోటోలను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రాచకొండ నరేష్ గారిని కొనియాడారు. అనతి కాలంలోనే అనేక కార్యక్రమాలను చేపడుతూ అడుగంటిన రజక సంఘాన్ని ఉవ్వెత్తున పైకి లేపి ఏ స్థాయిలో ఉన్న రజకులందరినీ ఒక్కతాటి పైకి తెచ్చి రజకుల ఔన్నత్యాన్ని చాటుతున్న రాచకొండ నరేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. వారి సారథ్యంలో చేదోడు వాదోడుగా ఉంటామని, ఇలాగే మున్ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ సందర్భంగా రజక సంఘ నాయకులు మాట్లాడుతూ రజకుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం శ్రద్ధ వహించాలని అనేక అంశాలను లేవనెత్తుతూ వారు మీడియాతో మాట్లాడడం జరిగింది. వారి మాటలను విందాం. హాస్పిటల్ మెడిసిన్ డైరెక్టర్ సీనానతో విని మీ సంతోషంగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఉన్నాడు. ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి పిలువగానే చేసినటువంటి జడ్పీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ గారిని సన్మానించుకుంటున్నాం. మాకు చాలా ఆనందం. మేము స్థానిక
రాచకొండ నరేష్ గారిని అభినందిస్తూ సన్మానిస్తున్న నాయకులు. కార్యక్రమం ప్రారంభానికి ముందు పెద్దల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సభను ముందుకు నడిపించాల్సిందిగా సభాధ్యక్షుడిని రాచకొండ నరేష్ గారిని కోరుకుంటున్నాము. ఇది కార్యక్రమానికి ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి పెద్దలు, ఈ మధ్యలోనే ఎన్నికలలో గెలుపొంది వివిధ గ్రామాలలో ప్రజల మన్ననతోటి అభిమానుల మధ్య సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, అలాగే వార్డు మెంబర్స్గా విజయం సాధించి ఇక్కడ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అందరూ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అందరితో ఒకసారి సమావేశానికి వచ్చినటువంటి ఈ ఎన్నికైనటువంటి ఎన్నికైనటువంటి అందరికీ కూడా సర్పంచులు, అందరికీ కూడా అభినందనలు. సాధారణంగా ఎన్నికలు రావడంతో మన బాధ్యత పెరిగింది. గ్రామాలలో అన్ని రకాల ప్రతిబద్ధకాలు, డబ్బున్న వాళ్ళు ఉన్నారు, ఇతరత్ర ఎక్కువ సంఖ్య ఉన్న కులం ఉన్న వాళ్ళు ఉన్నారు. అయినా కూడా మీ వ్యక్తిత్వాలతో, మీ మంచితనంతో ఆ గ్రామాలలో మీ అందరితోటి మన్నన పొంది మీరు ఈ 6-7 సర్పంచ్ స్థానాలే కావచ్చు, ఒక 5-6 ఉప సర్పంచ్ స్థానాలే కావచ్చు, వార్డు మెంబర్సే కావచ్చు, ఇక ముందు రాబోయే ఎన్నికలలో కూడా ఔత్సాహిక ఉండొచ్చు. అందరికి కూడా నిజంగా ఈ వేదిక తరఫున అభినందనలు మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. సామాజిక చైతన్యాన్ని మనం పురిపుచ్చుకున్నాం. కాబట్టి కొత్తగా గెలుపొందినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ కూడా మరొకసారి మన రజక సంఘం తరఫున పేరున మీ అందరూ కూడా గెలుపొందిన అభ్యర్థులకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతూ, తమ్ముడు రాచకొండ నరేష్ అధ్యక్షుడిగా అయినప్పటి నుండి చాగలి వర్ధంతి, జయంతి కార్యక్రమాలతో పాటు సంతు బాబు కాడిక గారి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడంతో పాటు నూతనంగా గెలుపొందినటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ఒక కార్యక్రమం తీసుకొని ఈ యొక్క జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రజక బంధువులందరినీ కూడా ఒక ఏకతాటికి తీసుకొచ్చినటువంటి రాచకొండ నరేష్, కొత్తగూడ శ్రీనివాసు వారి యొక్క పాలక మండలికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎంతసేపు మనం అడగడం చిన్న చూపు అనేటటువంటి మాట మరచి ఈ యొక్క జిల్లాలో కొత్తగా సర్పంచ్గా తెచ్చిన వాళ్ళందరికీ కూడా జిల్లా రజక సంఘం నుంచి సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహణ చేస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు రాచకొండ నరేష్ గారు, వేదిక పెద్దలందరూ, కరీంనగర్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు లింగంపల్లి నారాజు గారు, అదేవిధంగా వనపర్తి శంకర్ గారు, మరి వెంకటేశ్వర గారు, అదేవిధంగా కొత్తగా తెలిసినటువంటి సర్పంచ్ మిత్రుడు సంపత్ గారు, మరి భారతి మేడం, జడ్పీ సిఇఓ శ్రీనివాస్ సార్, అదేవిధంగా ఇతర పెద్దలందరికీ,
వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కొత్తగా గెలిచిన వార్డు మెంబర్లు మరియు ఉప సర్పంచులు సర్పంచులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు మరి చాలా కాలం తర్వాత ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో మరి రజక ముద్దు బిడ్డలు గ్రామాల్లో ఆయా గ్రామాల్లో మీరు ఇతర రాజకీయ పార్టీల నుంచి పోటీ చేసి మరి ఆ పోటీ చేయడం ఎంత కష్టమో మరి పోటీ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. మీరందరూ కూడా ఆర్థికంగా మరి ఆడ సామాజికంగా తట్టుకొని మరి ఈ సమాజంలో పోటీపడి ఈ జిల్లాలో 6 కొత్త సర్పంచులుగా గెలిచిందంటే వారందరికీ కూడా నా హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 15 సంవత్సరాలు కిందట మేము నా మిత్రుడు దుబ్బాక రమేష్ గారి ఆధ్వర్యంలో రజక సంఘాన్ని యువజన సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుండి ఇప్పటిదాకా ఈ సంఘాన్ని ఇంకా బలోపేతం చేయడానికి మరియు మా మిత్రుడు నరేష్ గారిని సంఘ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఒకటే విషయం, 6 డెస్టిలు 7 డెస్టిలు అని కాదు, రేపు జరగబోయే ఎలక్షన్లో 5 ఎంపీపీలు జెడ్పీసీలు తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ్యులు కూడా కావాలని, వారి కోసం మనమందరం కృషి చేయాలని తెలియజేస్తూ కరీంనగర్ రజక సంఘం జిల్లా అధ్యక్షులు రాచకొండ నరేష్ ఈరోజు మా కరీంనగర్ జిల్లా బృందావనం గార్డెన్లో సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు మెంబర్ ఆత్మీయ సన్మాన మహోత్సవం కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు వార్డు మెంబర్లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పరచుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా పెద్దలు కొల్లూరు మల్లేష్ కుమార్ గారు, రాష్ట్ర అధ్యక్షులు భూసాల సంపత్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు మరియు 7 సర్పంచులు మరియు 85 మంది వార్డు మెంబర్లు, 6 ఉప సర్పంచులు వారు అందరూ వచ్చేసి మా కుల పెద్దలు రజక సంఘ అధ్యక్షులు మేధావులు అందరిచే ఇలా ఘనంగా మేము సన్మాన కార్యక్రమం మహోత్సవం ఘనంగా జరుపుకున్నాము. మరిన్నో రానున్న రోజుల్లో మా వాళ్ళు ఎంపీడీసీ జెడ్పీడీసీ నిల్చోవాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మళ్ళా అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో ఖచ్చితంగా ఈ కరీంనగర్ జిల్లాలో ఖచ్చితంగా మేము భారీ మెజార్టీతో భారీ సీట్లు గెలుచుకుంటామని ప్రతిముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మాకు ప్రభుత్వం నుంచి వచ్చే ఏమైనా ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలే కానీ మరియు మాకు రావాల్సిన ఏమైనా ఉన్నా కూడా ప్రభుత్వంతో కొట్లాడి మా కరీంనగర్ జిల్లా రజక సంఘం తరఫున మా వార్డు మెంబర్లే కానీ మా ఉప సర్పంచ్లే కానీ సర్పంచ్లే కానీ మాకు మన సంఘాన్ని ఇంకా బలపోతం చేసుకునే విధంగా ముందుకెళ్లాలని మా సర్పంచులందరికీ వార్డు మెంబర్లకు ఆర్థిక శుభాకాంక్షలు. కొత్తగూడ శ్రీనివాసు జిల్లా జనరల్ సెక్రటరీ. ఈరోజు ఆత్మీయ సన్మాన మహోత్సవాన్ని రజక సంఘంలో గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లను సన్మానించుకోవడం జరిగింది. మా గెలుపుతో ఎన్నో అవరోధాలు ఉన్నాయి. మేము కుల వివక్షతను, భాషాపరమైన సామాజిక దాడిని ఎదుర్కొని ఒక 90 మందిని గెలిపించుకోవడం మాకు చాలా గర్వంగా ఉంది. రానున్న రోజుల్లో కార్పొరేషన్లో కూడా మరిన్ని కార్పొరేషన్ సీట్లను గెలుచుకుంటాము. మరియు సామాజిక భద్రత గురించి అయినా కానీ కుల వివక్షత గురించి కూడా మేము పోరాటాన్ని ముందుంటామని ఈ పత్రిక ముఖంగా తెలియపరచుకుంటున్నాము. కొత్తగూడ శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మరి రజక ఆత్మీయ సమ్మేళనం
చేస్తున్నటువంటి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రాచకొండ నరేష్ గారి ఆధ్వర్యంలో గొప్పగా జరగడం మరి విశేషం. అదేవిధంగా ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమాన్ని భవిష్యత్తులో సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో మరి ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ గెలిచినటువంటి సర్పంచులు రేపు వచ్చేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ జెడ్పీటీసీలుగా మరి కార్పొరేషన్లో కార్పొరేటర్లు కూడా అందరూ పోటీ చేయాలని చెప్పి చైతన్యం కావాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. వచ్చిన అటువంటి సర్పంచులకు వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమం చేయడం చాలా శుభసూచకం. భవిష్యత్తులో కూడా రాజకీయంగా రజకులు ముందుకెళ్లాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. పూసాల సంపత్, తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. రజకుల కోసం అనేక సభలు సమావేశాలు పెట్టి చైతన్యం చేసుకోవచ్చు. అప్పుడు 1-2 వార్డు మెంబర్లు గెలవడానికే చాలా ఇబ్బంది అయ్యేది. తర్వాత అతి కష్టం మీద 95 వచ్చే వరకు ఒక సర్పంచ్ని, ఒక ఎంపీటీసీని, తెలుగుదేశం వచ్చినప్పుడు 14 ఎంపీటీ తీసుకుంటే ఇప్పుడు 7 అయింది. సరే ఈరోజు సంతోష విషయం, 8 మంది సర్పంచులు, వార్డు మెంబర్లు 60 దాకా, దాదాపు 100 దాకా వచ్చింది. కాబట్టి ఇదే ప్రోగ్రెస్ను ముందు కొనసాగించాలని కోరుకుంటూ, ముఖ్యంగా రజక జాతి అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ఇచ్చిన BCA లోపట ఉండే 7% లోపట ఒకప్పుడు 32 కులాల నుంచి 60 కులాలు వచ్చి అందులో ఉన్న కడుహీనంగా ఉన్న రజక, వడ్డరి, మేదరి, మంగళి వీళ్ళందరికీ అన్యాయం జరుగుతున్నది. కాబట్టి వీళ్ళందరూ ST, SC కోరుతున్నారు. ప్రభుత్వం ఎన్నోసార్లు వాగ్దానం ఇచ్చింది. మిమ్మల్ని షెడ్యూల్ కాస్ట్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టిండు. అన్ని పార్టీలు BJPలు, కాంగ్రెస్, BRS, TRS అన్ని పెట్టిండు. కానీ కాలేదు. తొందరగా వీళ్ళను షెడ్యూల్ కాస్ట్ రికమెండ్ చేయాలంటే రికమెండ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. అది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వం మాకు దైవమైన పోరాటం చేసిన వీరనారి ఐలమ్మ పేరును మహిళా యూనివర్సిటీ పెట్టారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ దీంట్లో ఒక వివక్షత ఉన్నది. చాకలి అనే పదాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. చాకలి అనే పదము నిజానికి భారతదేశంలో ఎక్కడ కూడా కులం పేరుతోటి ఏ మహానుభావునికి పేరు పెట్టలేదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తి ఆర్టికల్ 15కు వ్యతిరేకం. దీని మీద కోర్టులో కూడా కేసేసాము. చాకలి అనే పదాన్ని కనుక వెంటనే తీసేయాలని మనం ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా గాడ్గే బాబా అంటే ఆయన చాలా పోరాటం చేశాడు. కాబట్టి ఆయన కార్యక్రమాలు మహారాష్ట్ర, నార్త్ ఇండియాలో ఎక్కువ చేస్తున్నారు. ఆ ప్రోగ్రాంలు ఎట్లయితే బాబురావు పూలే కన్నా ఎక్కువ విశ్వవిద్యాలయాలు నేర్పాల్సింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్, పారమిత విద్యా సంస్థలు మంకముతోట పద్మనగర్ కరీంనగర్, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, SVJC విద్యా సంస్థలు తిగలఉట్టపల్లె కరీంనగర్, శ్రీ చైతన్య విద్యా సంస్థలు కరీంనగర్, సెయింట్ జార్జ్ అండ్ ప్యారడైజ్ స్కూల్స్ కొత్తపల్లి కరీంనగర్, మానేర్ విద్యా సంస్థలు మంకముతోట పద్మనగర్ కరీంనగర్, ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్, బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్ కరీంనగర్. DD న్యూస్ KNR. ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.